మా పిల్లలు సరిగా తినడం లేదు, 2-3 స్పూన్ల కంటే ఎక్కువగా తినడం లేదు అని బాధపడే తల్లులు ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను మీ పూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిషయ్ పూర్ణ వ్లాగ్స్. నేను ఈ స్ప్రౌటెడ్ ఉగ్గు తయారు చేయడం కోసం 1 కప్పు రాగులు, 1 కప్పు గోధుమలు, 1 కప్పు పొట్టు పెసర్లు, 1 కప్పు అలసందలు తీసుకున్నాను. మీకు అలసందలు అవైలబుల్గా లేకపోతే 1 కప్పు పొట్టు శనగలు కూడా తీసుకోవచ్చు. ఈ అలసందలను కొంతమంది బొబ్బర్లను కూడా అంటారు. ఇవి మా ఇంట్లో పండించినవి, మందు లేకుండా. ఇవైతే అన్ని సూపర్ మార్కెట్లలో మనకు అవైలబుల్గా ఉంటాయి. ఈ గింజలన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతోటి వాష్ చేసుకోవాలి. 12 నుంచి 16 గంటలు నాననివ్వాలి. తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్లో కట్టి చుట్టి పెట్టండి. 2 రోజులు అలాగే ఉంచి మధ్య మధ్యలో తడుపుతూ ఉంచండి. ఖచ్చితంగా 12 నుంచి 16 గంటల వరకు నాననివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ క్లాత్లో 2 రోజులు కట్టి పెట్టిన తర్వాత మధ్య మధ్యలో తడిపిన తర్వాత మొలకలు ఈ విధంగా వస్తాయి. పెసర్లు సాధారణ పప్పులతో చేసిన ఉగ్గుతో పోలిస్తే మొలకెత్తిన విత్తనాలతో చేసిన ఉగ్గులో అధిక పోషకాలు ఉంటాయి. అంటే 3 రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. కాబట్టి పిల్లలు కొంచెంగా తిన్నా కూడా అధిక శక్తి వాళ్ళకు అందుతుంది, అధిక న్యూట్రియంట్స్ వాళ్ళకు అందుతాయి. ఈ ఉగ్గులో పెసర్ల ద్వారా ప్రోటీను, రాగుల ద్వారా ఐరన్, అలసందల ద్వారా ప్రోటీను, అలాగే గోధుమల ద్వారా మనకి ఫైబర్ అధికంగా లభిస్తుంది. ప్రోటీన్, ఫైబర్, ఐరన్తో పాటు అన్ని విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఈ రాగులను 3 రోజుల వరకు బట్టలో చుట్టి పెట్టి ఉంచండి. మధ్య మధ్యలో తడుపుతూ ఉండండి. ఈ రాగుల మొలకలు చాలా చిన్నగా వస్తాయి, ఎందుకంటే రాగులు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి మొలకలు కూడా చాలా చిన్నగా వస్తాయి. ఈ రాగిలో అధికంగా ఐరన్ ఉండడం వల్ల పిల్లల్లో ఎనీమియా రాకుండా ఇది తోడ్పడుతుంది. ఈ రాగులు బేబీ బోన్ స్ట్రెంత్కి కూడా చాలా ఉపయోగపడతాయి. గోధుమల మొలకలు కూడా చిన్నగానే వస్తాయి, కాకపోతే 2-3 వస్తాయి. ఎందుకంటే ఇది పైరులాగా పెరుగుతుంది కాబట్టి ఒక గోధుమకి 2 లేదా 3 మొలకలు వస్తూ ఉంటాయి. ఈ గోధుమల మొలకల్లో ఫైబర్తో పాటు చాలా రకాల విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ రాకుండా ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూస్తుందన్నమాట. ఈ అలసందలు 2 రోజుల్లో చాలా పొడవాటి మొలకలు వస్తాయి. అయితే నేను ఇక్కడ నాటు అలసందలు తీసుకున్నాను, మా ఇంట్లో పండించినవి. మీకు అలా దొరకకపోతే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని విత్తనాలను 1 డే మొత్తం ఎండలో ఉంచండి. అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా అలసందలకి ఉన్న పైన పీల్ మొత్తం తీసేయండి, ఎందుకంటే ఈ పీల్ పిల్లలకి అరగదన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని అలసందల గింజలకి మొత్తం పీల్ అంతా తీసేయండి. తర్వాత ఇలా గోధుమల్ని, రాగుల్ని, అలసందల్ని, పెసర్లని ఒక్కొక్కటిగా మిక్సీ చేయండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత దీన్ని జల్లెడలో జల్లించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇది మీకు ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది, బయట 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఇది మొలకలతో చేసిన ఉగ్గు కాబట్టి కొంచెం పసరుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం బెల్లం కానీ లేదంటే ఖర్జూరం పేస్ట్ కానీ ఇందులో వేయండి. షుగర్ కానీ సాల్ట్ కానీ అస్సలు వాడొద్దు. మరి ముఖ్యంగా బిలో 1 ఇయర్ బేబీస్ అయితే అస్సలు వాడకూడదు. ఇది 5 నిమిషాలు ఉడికిస్తే చాలండి, రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్